మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఖండించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమావేశం నిర్వహించారు. చూసి ఓర్వలేక వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఇక్కడ ఖచ్చితంగా లబ్ధి కూడా ఉంటుంది. భార్య వెళ్ళినప్పుడు భర్తకు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటే కంపల్సరీ వెళ్తాడు. నా భార్యకి ఫ్రీ ఉంది కదా, నేను టికెట్ కొంటే ఏం పోయిందిలే అని చెప్పేసి అని వాడు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది లేనప్పుడు ఏం చేస్తాడు, నువ్వు నేను వెళ్ళి వచ్చేద్దాంలో ఒక టికెట్ సరిపోద్ది అనుకుంటాడు. దానివల్ల కూడా ఆర్టీసీకి లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఏమి ఇది వ్యాపార సంస్థ కాదు, ప్రభుత్వం అంటేనే మనకు నష్టం జరిగేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఒకటే, ఈ పిచ్చిన కొడుకులకు నేను చెప్పేది ఏంటంటే, తొందరపడి ఒక పథకం మీద ఒక నిర్ణయం తీసుకోకండి. దానికి టైం ఇవ్వండి, చెప్పండి. ఈ రకంగా చెప్తే బాగుంటుంది అని చెప్పడంలో తప్పులేదు. అది చెప్పటంలే ఫెయిల్యూర్ పెద్ద అక్షరాలతో రాయాలి. ఎక్కడ ఫెయిల్యూర్ అయిందండి? పండగ చేసుకుంటున్నారు. ఇవాళ ఆర్టీసీ బస్సులు చూస్తుంటే కళకళ నాడుతున్నాయి. అదే కాదు, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఇది ఇచ్చాడు. ఇదే పేపర్లో పత్రికా ప్రకటన చేశారు, అన్నదాత సుఖీభావ. ఈ అన్నదాత సుఖీభావకి ఎవరికైనా రానటువంటి వాళ్ళు ఉన్నట్టయితే మళ్ళీ మీరు అర్జీలు పెట్టుకోండి. ఒక టైం బాండ్ ప్రకారం టైం కూడా ఇచ్చాడు. అలాగే అమ్మకు వందనం, తల్లికి వందనం, దానికి ఒక టైం ఇచ్చాం. ఎవరికైనా రానోళ్ళు ఉన్నట్టయితే మళ్ళీ రెట్టిఫై చేసుకోండి. అందరికీ చందాలు అనేటటువంటి తపంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టే ఒక టైం పాటు అమలు చేసేసాం, అమ్మ అయిపోయింది అని చెప్పి చేతులు దులిపెట్టలే. ఎవరికైనా అందనోళ్ళు ఉన్నట్టయితే అర్హత ఉంది, వాళ్ళకి అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది నిజమైనటువంటి సంక్షేమ ప్రభుత్వం అని చెప్పగలం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం కానీ తీరు కానీ చూస్తే నేను పులివెందు సాగుతోటి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంకా ఈ దాన్ని ఏమన్నానో నాకు అర్థం కావట్లే. ఢిల్లీ వెళ్తున్నాడు, రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేయడానికి వెళ్తున్నాడు, అరెస్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఒకటి పర్మిషన్ ఏంటి, దానికి పనేంటి? చట్టం దాని పని చేసుకుంటుంది. లోకేష్ చెప్పక్కర్లొద్దు, లోకేష్ ప్రయత్నం చేయక్కర్లొద్దు, చంద్రబాబు నాయుడు చూడక్కర్లొద్దు, నేను ఏడక్కర్లొద్దు. కానీ నిజంగా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి చట్టంలో ఉంటే, ఆ కేసులో ఉంటే ప్రైమా ఫెఫెన్సీ దాన్ని చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు దాకా అరెస్ట్ చేసిన 40 మందో 50 మందో ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఎలా చేశారో అలాగే జగన్మోహన్ రెడ్డిని చేస్తారు. దాని గురించి ఎక్కడికో వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన పని ఏంటి? అతను వెళ్ళేది ఎందుకు వెళ్తున్నాడు? ఇవాళ చాలా క్లియర్గా చెప్పాడు కదా, పలానా మంత్రిని వెళ్తాను, పలానా మంత్రిని వెళ్తాను, పలానా మంత్రిని వెళ్తాను. 4-5 మంత్రులు కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద, మనకు కావాల్సినటువంటి అవసరాల మీద మాట్లాడుతాను అని చెప్పేసి అతను క్లియర్గా వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి లాగా ముడుచుకుని వెళ్ళా ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడో తెలిసింది కాదు, ఎందుకు వస్తున్నాడో తెలిసింది కాదు. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా పెద్ద క్వశ్చన్ మార్క్, కేసులు ఆఫ్ చేసుకోవడానికి వెళ్తున్నాడు. అదే నిజమైంది. ఆగిపోయాయి కదా కేసులు, అలాగా పొందులో పడ్డా అదే చేసుకున్నాడు తప్పింది. రాష్ట్రానికి ఏమీ చేయలేదు కాబట్టి జనం చేయన్నారు. కానీ వాళ్ళు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వెళ్ళి దేనికి వెళ్తున్నారు? వెళ్ళేటప్పుడు చెప్తున్నారు, వచ్చిన తర్వాత చెప్తున్నారు ఏం జరిగిందో.
ఇది ప్రజాస్వామ్యం. నేనేమన్నా దాచిపెట్టుకోవడానికి. నేను విజయవాడ వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాను అనుకోండి, కలిసినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఎప్పుడు చెప్పలేను. ఇక్కడ ఏదో ఉందంటే అది పర్మిట్ ఇచ్చేయండి నాకు దిగేస్తానంటే మరి చెప్పలేను. నేను వెళ్ళి పుష్కర్ కాలువ కావాలనో లేకపోతే ఇంకొక హై స్కూల్ కావాలనో ఇంకొక అంటే ఇది కావాలనో అడిగినప్పుడు దాన్ని వచ్చి మీతో చెప్పడానికి నాకు భయమేమో. అదే ఈవేళ లోకేష్ చేసింది. ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాడు, వెళ్ళి అక్కడ 4 మంత్రులను కలుస్తున్నానని చెప్పేసి ఒక ప్రోగ్రాం ఇచ్చాడు. దానికి సెలవులో పొలవులు అనేసి జగన్మోహన్ రెడ్డిని మూసేయడానికి. జగన్మోహన్ రెడ్డిని మూసేయడానికి పెద్ద పోటుగడా? అతను పోటుగడ కాదో తెచ్చిపోలేదండి బాబు నిన్న